మ్యాక్బుక్ M2 డిస్ప్లే యాక్చువల్గా కస్టమర్ ఏం చేశారంటే లైట్ అనుకోకుండా బ్యాగ్లో అయితే మ్యాక్బుక్ ఉంది, సడన్గా దాని మీద చిన్న పిల్లోడు కూర్చోవడం వల్ల ఈ డిస్ప్లే అయితే డైరెక్ట్గా మనకు లైన్స్ వచ్చేసి అయితే బ్లాంక్ అయిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉన్న మ్యాక్బుక్ M2 డిస్ప్లేని అయితే మనం ఈ విధంగా అయితే కొత్తగా అయితే మార్చేసాము. మీరు చూడొచ్చు ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది మ్యాక్బుక్ అయితే. ఇదంతా కూడా సెట్ కిట్ మనం మార్చేస్తాము. కస్టమర్ చాలా చోట్ల వెళ్ళేసి ప్రైస్ గురించి లైక్ తక్కువలో కావాలి అన్ని చోట్ల తిరిగేసి డైరెక్ట్గా మన దగ్గరికి అయితే వచ్చారు. సో మనము చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కస్టమర్కి అయితే మ్యాక్బుక్ M2 డిస్ప్లేని అయితే రీప్లేస్మెంట్ చేసి అయితే ఇస్తున్నాం అనమాట. సో మీ దగ్గర కూడా మ్యాక్బుక్ M2 కానీ M1లు కానీ మ్యాక్బుక్ ప్రో మోడల్స్ కానీ ఎలాంటి మ్యాక్బుక్ అయినా మీకు కీబోర్డ్ ఇష్యూ అయినా, అదేవిధంగా మీకు టచ్ బార్ వర్క్ అవ్వకపోయినా, డిస్ప్లే లైన్స్ వచ్చినా, డిస్ప్లే ప్రాబ్లం వచ్చినా, ఫ్లిక్కరింగ్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లంకైనా కూడా మన దగ్గర అయితే సర్వీస్ అయితే మ్యాక్బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఐఫోన్స్కి కూడా ప్రతి ఒక్క మోడల్కి డిస్ప్లేలు కానీ, బ్యాటరీస్ కానీ, బాడీస్ కానీ, మీకు CPU ఇష్యూ కానీ, మదర్ చిప్ లెవెల్ వరకు అయితే మనమైతే సర్వీస్ చేస్తున్నాం అనమాట. సో ఫాస్ట్గా లేట్ చేయకుండా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యాక్బుక్స్ యూజ్ చేస్తున్నారా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.